హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే జగదాత్రి మేఘనను కౌశికి పరిచయం చేస్తుంది కదా. అప్పుడు కౌశికి భోంచేసి వెళ్ళండి అని చెప్పేసి అంటుండే కదా. మేఘనకు జగదాత్రి సమాధానం చెప్తుంది. అయ్యో మేఘన, నీకు వర్క్ ఉందని చెప్పేశావు కదా, మా వదిన మీరు భోజనం చేయకున్నా పర్వాలేదు, ఇక మీరు బయలుదేరండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు మేఘన అంటుంది, నేను కూడా నా మైండ్లో అలాగే అనుకుంటున్నాను, భోజనం చేయాలని అనుకుంటున్నాను చెప్పేసి మేఘన అంటుంది కదా. ఇక జగదాత్రి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మేఘన, మా వదిన ఇబ్బంది పెట్టి మీరు తినాలని చెప్పేసి అంటుంది కదా, ఇక మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా నో చెప్పొచ్చు అంటుండగా జగదాత్రిని కోపంగా చూస్తూ ఉంటుంది. మేఘన బామ్మగారు, ఏంటి మా మనవరాలు పోతే నువ్వు హ్యాపీగా ఉందామనే అని అంటుండగా అప్పుడు కౌశిక్కి అర్థం కాకుండా, ఏమన్నారు బామ్మగారు, నీ మాటలు నాకు అర్థం కావట్లేదు అంటుండగా జగదాత్రి, అంటే బామ్మ బాగా జోక్ చేస్తుంది కదా, జోకర్ కదా అని అనేసరికి జగదాత్రిని అందరూ అలాగే చూస్తుండగా, అంటే నేను బామ్మను అలా అనలేదు. అతనికి ఏం చెప్పాలో తెలియకుండా ఒకసారిగా కేదార్ని పట్టుకొని లాగేసి, నేనే పంచులు వేయనా, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి అంటే, అక్క బామ్మగారు ఏదో ఒక పంచులు వేస్తూ మాటల్ని అందరితో గారు చేస్తూ ఉంటారు అని చెప్పేసి కేదార్ చెప్తూ ఉంటాడు. ఈలోపు నిషి వైజయంతి కిందికి వస్తారు. మేఘన, ఇక మీకు లేట్ అవుతుంది కదా, వెంటనే స్టార్ట్ చేయండి. సరే బాయ్ కేదార్ అని చెప్పేసి అంటుండగా అప్పుడు జగదాత్రి కేదార్ని కోపంగా చూస్తుంది. సరే సరే బాయ్. అప్పుడు వెంటనే జగదాత్రి వైపు మేఘన కోపంగా చూస్తూ బాయ్ అంటుండగా అలా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే వైజయంతి విధంగా అంటుంది, ఏందమ్మి భోజనం చేయకుండా వెళ్తున్నారా, అది కేదారు మరీ ప్రేమగా పిలిచాడు కాబట్టి మీరు ఇక్కడే భోజనం చేయాలి అని చెప్పేసి అంటుండగా, లేదత్తయ్య గారు వాళ్ళకు వర్క్ ఉందట, వాళ్ళు బయలుదేరుతారు అని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అంటుండగా, అదే ఇప్పటిదాకా నేను కూడా అన్నా పిన్ని, వెళ్ళమని అన్నాను, కానీ తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పేసి అంది అని అంటుండగా ఈలోపు జగదాత్రి కేదార్తో, ఏంటి కేదార్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నిజం బయటపడేలా ఉంది, కొంపదీసి వదిన దగ్గర కేదార్ని ప్రేమిస్తున్న విషయం అని చెప్పింది అనుకో, ఇక నిజం బయటపడిపోతుంది, మన ఇద్దరు పెళ్లి విషయం బయటపడ్డదనుకో రచ్చ రచ్చ అవుతుంది అని చెప్పేసి అంటుండగా, పర్లేదు పిన్ని, తనకు వర్క్ ఉందని చెప్పేసిగా నువ్వు రా అని చెప్పేసి వెంటనే చేయి పట్టుకొని కేదార్ తీసుకెళ్తుండగా ఇక జగదాత్రి మాత్రం కేదార్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరోవైపు నిషి మాత్రం ఇది ఎలాగైనా సక్సెస్ అయితే కేదార్ నిజస్వరూపం బయటపడేది, ఇక జగదాత్రి మాత్రం కుళ్ళుకొని అది ఏడ్చేది. ఎలాగో కేదార్ని ప్రేమిస్తుందని చెప్పేసి అంది కదా, అంతలో కూడా వదినకు నిజం బయటపడేది, ఇక్కడికి నిజాన్ని కూడా తెలుసుకునేదని చెప్పేసి ఈ విధంగా నిషి వైజయంతో అంటూ ఉంటుంది. ఇక అలా అక్కడి నుంచి మేఘన వెళ్ళిపోతుంది కదా. ఈలోపు మాత్రం బూచి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే డబ్బుల విషయంలో తన గర్ల్ ఫ్రెండ్ చాలా హింస పెడుతూ ఉంటుంది. ఎలాగైనా ఇంకా 50 లక్షలు కావాలని చెప్పేసి అంటుంది. ఇదంతా కాదు, అసలు దాన్నే లేకుండా చేద్దామని చెప్పేసి బూచి ఆలోచనలో పడిపోతాడు. ఎలాగైనా ఈ టార్చర్తో నా నిజం బయటపడిపోతే నన్ను ఇంట్లో నుంచి బయటికి తెస్తారు, అంతేకాకుండా కాచి కూడా ఇక తట్టుకోలేని నా గురించి చావు మరణం అవుతుంది, ఎలాగైనా నిజం బయటపడకుండా దాన్ని చంపేయాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా ఈలోపు ఎలాగైనా ఆ నేరం నా మీద పడకుండా చంపేయాలని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక నా మీద నేరం పడకుండా ఉండాలంటే ఎలాగైనా ఇంట్లో వాళ్ళని హెల్ప్ తీసుకొని ఎవరిదైనా కార్ తీసుకెళ్ళి దాన్ని చంపేలే, అప్పుడు ఇక ఇంట్లో వాళ్ళ నేరం ఖచ్చితంగా పడుతుంది, అప్పుడు నా చేతికి మట్టంటకుండా సరిపోతుంది, ఎలాగైనా సరే దాన్ని చంపేస్తా, లేకపోతే ఈరోజు 50 లక్షలు అంది, మళ్ళీ ఎప్పటికీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నాకు ఇంట్లో స్థానం కూడా ఉండడు అని చెప్పేసి బూచి నిర్ణయించుకుంటాడు. ఈలోపు మాత్రం సుధాకర్ అందరు కలిసి హాల్లో టీ తాగుతూ ఉంటారు. జగదాత్రి అందరికి టీ తీసుకొస్తుంది. ఇక కౌశిక్ కూడా టీ తీసుకున్న జగదాత్రి అన్న తర్వాత జగదాత్రి కాఫీలు అందరికీ ఇస్తుంది, టిఫిన్ చేస్తూ ఉంటుంది. ఈలోపు అదే సమయానికి నిన్న వచ్చిన గెస్టులు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది రాత్రి. అవును, వాళ్ళు పరిచయం మీకు అంత దగ్గర అయినట్టుగా అనిపిస్తుంది మరి కేదార్కి అని చెప్పేసి మాట మీద మాట వస్తుండగా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. అవును వదిన, అయినా జగదాత్రికి దగ్గరో లేకపోతే కేదార్కి దగ్గరో ఇక్కడే నాకు అర్థం కాలేదు, ఏమంటున్నావు నిషే, అదే వదిన
కేదార్తోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంది కదా అని చెప్పేసి అన్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు మాత్రం సుధాకర్ అందరూ అలా మాట్లాడుకుంటుండగా ఇక బూచి వస్తాడు. మామయ్య, చిన్న పనుంది, మీ కారు కావాలి. ఎందుకు బూచి? ఏం లేదు మామయ్య, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందట, వాణ్ణి చూసి రావాలి. అందుకే మీ కారు ఇస్తే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అయినా బూచి, అన్ని కార్లు ఉన్నాయి కదా, అయినా బాబాయ్ కారు ఎందుకు కావాలి అంటే, వదిన మామయ్య కారు తీసుకెళ్తే తొందరగా రావచ్చు, మీరు ఆఫీస్కి వెళ్తారేమో, మామయ్య అయితే కాసేపు ఆగినాక వస్తారు కదా అని ఈ విధంగా అంటుండగా, అవునక్క, అయినా వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందట, చూసి రాని తొందరగా వస్తారు కదని కాచి అంటూ ఉంటుంది. సర్లే, త్వరగా రాలుడు అని చెప్పేసి వెంటనే బూచికి కార్ కీసిస్తాడు జగదాత్రి. ఇక అనుమానంగా బూచిని చూస్తూ ఉంటుంది. అన్నయ్య, ఇంత అకస్మాత్తుగా ఎవరికి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి జగదాత్రి అనుమానంతో అడుగుతుండగా, అంటే సిస్టర్, నా చిన్ననాటి ఫ్రెండ్కి జస్ట్ యాక్సిడెంట్ చూడడానికి అని హాస్పిటల్కి వెళ్తున్నా. అసలు బూచి అన్నయ్య, ఇది కాదు, నిజమైతే అనిపించట్లేదు, ఏదో జరుగుతుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందని చెప్పేసి జగదాత్రి కూడా సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే సుధాకర్ కార్ కీస్ ఇచ్చిన తర్వాత, చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పేసి కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు మాత్రం ఇక టిఫిన్ రెడీ చేసిన జగదాత్రి అందరూ కూర్చొని అలా తింటూ ఉంటారు. తిని హాల్లోకి వచ్చి కూర్చునేసరికి ఈలోపు పోలీసులు పోలీసులను చూసినా అందరూ షాకింగ్గా అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. అదేంటి పోలీసులు ఇంటికి రావడం ఏంటి అని చెప్పేసి జగదాత్రి ఇక అందరు కలిసి అనుకుంటుండగా, ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా, సారీ మేడం, సుధాకర్ గారిని అరెస్ట్ చేయడానికి మీ ఇంటికి వచ్చామని చెప్పేసి అన్నమాట. అందరూ షాక్లో ఉండిపోతారు. ఏమంటున్నారు, మా బాబాయ్ని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా కౌశికి అంటుండగా, అవును సార్, అసలు మా మామయ్యను మీరు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి జగదాత్రి కూడా అంటుంది. ఎందుకు మా మామయ్య గారిని అరెస్ట్ చేయబోతున్నారో తెలుసుకోవచ్చా అంటే, ఏం జరిగిందంటే PK7899 ఆ కారు మీదేనా అని చెప్పేసి ప్లేట్ నెంబర్ చెప్పిన తర్వాత వెంటనే సుధాకర్, అవును ఆ కారు మాదే, ఆ కారు నాదే అని చెప్పేసి సుధాకర్ అంటూ ఉండగా, బేగంపేట్ ఫ్లైఓవర్ మీద ఆ కారుతో యాక్సిడెంట్ చేశారు. ఏంటి, యాక్సిడెంట్ చేశారా? అసలు సుధాకర్ గారు పొద్దున్నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. అలాంటప్పుడు అసలు ఆయన ఎలా యాక్సిడెంట్ చేస్తాడని చెప్పేసి కేదార్ పోలీస్ని నిలదీస్తూ ఉంటాడు. అవును, నేను బయటికే వెళ్ళలేదు. అవును, పొద్దున్నుంచి ఇంట్లో నుంచి పోని మనిషి అలా ఎలా యాక్సిడెంట్ చేస్తారు అని చెప్పేసి అంటుండగా ఈలోపు జగదాత్రికి వెంటనే అనుమానం వస్తుంది. మామయ్య గారు, పొద్దున బూచి అన్నయ్య మీ కారు తీసుకొని వెళ్ళాడు జగదాత్రి, దాని గురించి మర్చిపోయాను, తీసుకెళ్ళి కూడా చాలాసేపు అయింది అని చెప్పేసి ఈ విధంగా సుధాకర్ మాటలకు జగదాత్రి కేదార్ ఒకసారి షాక్ అయిపోతారు. దీని వెనకాల ఏదో నిజం ఉంది, అదంతా మాకు తెలియదండి, ఇప్పుడు మీ కారు అని తెలిసింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాం. సాక్ష్యాలను తీసుకొచ్చిన తర్వాత ఎవరు ఇలాంటి హత్య చేస్తారో బయటపడ్డ తర్వాత దాని గురించి ఆలోచిస్తామని చెప్పేసి వెంటనే సుధాకర్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా ఈలోపు జగదాత్రి గారు, నిజాలు బయటపడింది, అసలు ఏంటో తెలియంది, మీరు అలా ఎలా అసలు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు, నిజాన్ని వెనకాల ఏదో ఉంది తెలుసుకున్న తర్వాత, అసలు దీని వెనకాల ఎవరు తెలుసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి జగదాత్రి అంటుంది. మరి అరెస్ట్ చేస్తారా చేయబోయేది తెలుసుకుందామంటే మిస్ కాకుండా